ఆమెకున్న సత్యం చెప్పాలని ఆశపడుతున్నా. ఒక మాట చెప్తాను, ఏమున్నా సరే నాకు 2 పుల్లలు దొరికితే చాలు. 2 పుల్లలు దొరికితే చాలు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. కలువరి సిలువ ఒక అడ్డు కొయ్య, ఒక నిలువు కొయ్య. ఆమె 2 పుల్లలు ఎత్తుకుంటూ వచ్చింది. ఈరోజు దేవుడు సిలువలో ప్రతి అక్కర దేవుడు తీర్చునుగాక. షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద క్రాస్ అండ్ షీ ఫౌండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సిలువను ఎత్తుకుంటూ బయటకు వచ్చింది. నిలువు కొయ్య, అడ్డు కొయ్య. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా. అలా వచ్చింది బయటకి. దైవజనుడు కలిసి, అమ్మా దేనికి వెళ్తున్నావు? 2 పుల్లలు వెతుక్కుంటూ వెళ్తున్నాను. అవునా? 2 పుల్లల మర్మం నీకు తెలుసా? ఇవన్నీ మెసేజ్ చెప్పలేదు కానీ ఎన్ని పుల్లలు? 2 పుల్లలు. సరే, నీ 2 పుల్లలు అర్థం చేసుకుంటే నేను టెస్ట్ పెడతా నీకు. జారేపతు అంటే పరీక్ష అంట, రిఫైనరీ ప్లేస్ అంట. అంటే అగ్నికొలిము లాంటి పరిస్థితుల్లో ఆ జారేపతు ప్రాంతంలో పరీక్ష గుండా తీసుకెళ్తారంట. ఇప్పుడు ఆమె విశ్వాసాన్ని టెస్ట్ పెట్టాడు. ఎవరండి? దైవజనుడు అన్నాడు, ఏమని తెలుసా? సరే, నువ్వు ఫస్ట్ వెళ్ళి ఈ పుల్లలు తీసుకున్నావు కదా, నిజంగా నీకు ఈ పుల్లల విలువ తెలిస్తే పోయి నీ కొంచెం పిండి అన్నావు, కొంచెం నూనె అన్నావు కదా, పట్టడు పిండి కొంచెం నూనె అన్నావు, తీసుకొని నాకు రొట్టె చేసుకొని రా అని. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. షీఈ్ స్టార్వింగ్ టు డెత్ బట్ షీఈ్ బీయింగ్ టెస్టెడ్ అన్ టు డెత్. ఆకలి కేకలతో చచ్చిపోతా నేను, నా బిడ్డ ఆకలి కేకలతో చచ్చిపోతా. బహుశా ఈ కరువే మా చర్మగీతం పాడి, ఈ కరువే మా చివరికి ఆఖరి శ్వాసగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ముద్ద తిని చచ్చిపోదాం అనుకుంటే అప్పుడు పరీక్ష పెట్టడం ఆరంభిస్తే ఆమె వెళ్ళింది. సరే, పరీక్ష పెట్టినప్పుడు నేను ఆలోచించింది, కావాలని కోరుకుంది దేనికి? పుల్లని కోరుకున్నా. సరే, ఈ పరీక్ష నిలబడతాను. వెళ్ళింది, ఆ పిండి తీసుకుంది, నూనె తయారు చేసుకుంది, ఆ రొట్టె తయారు చేసుకుంది, తీసుకొచ్చి ఏం చేసింది? ఆ దైవజనునికి పెట్టింది. బైబిల్ సెలవిస్తుంది, పిండి తరిగిపోలేదు, నూనె అయిపోలేదు, కరువంతట్లో దేవుడు దానిని పోషించాడు. పోషకుడు నీ జీవితంలో చూడాలంటే విధేయత నీ జీవితంలో చూడాల్సిందే. Are you running out of resources today? The same sticks that were meant for death became tools for deliverance. ఏ కర్ర పుల్లలు పెట్టుకొని తిని చచ్చిపోతామనిందో అదే కర్ర పుల్లలు తన జీవితంలో ఏమైందండి? విడుదలగా మారాయి. ఏ సిలువైతే ప్రజలందరూ శాపంగా భావించారో, ఏ సిలువలో యేసు ప్రభు చచ్చిపోవాలని ఆశపడ్డారో, అదే సిలువ ఈరోజు నశించిపోతున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయింది. సిలువను తప్ప దేన్ని మనము ఈరోజు ప్రకటించే సత్తా కానీ ధైర్యం కానీ మనకు లేదు. ఎందుకంటే అన్ని జవాబులకు ఆన్సర్ ఒకటే, అన్ని ప్రశ్నలకు జవాబు ఒకటే, సిలువ. ఆ సిలువ మనకు విలువనిచ్చింది, ఆ సిలువను పోషిస్తుంది. కలువరి సిలువ శక్తి మన జీవితాలను మార్చునుగాక. ఈరోజు అందుకో ప్రశ్న అడుగుతాను. ఎప్పుడైతే దేవుడు ఈ పరీక్ష గుండా తీసుకెళ్తే, ఏదైతే తన జీవితాన్ని అంతం చేస్తుందని బాధపడిందో, ఏ రోజైతే తన జీవితం చివరి రోజు అవ్వాలని ఆశపడిందో, ఆ రోజే తన విశ్వాసపు యాత్ర ఆరంభించబడి, ఆ సిలువలో తన ప్రతి సమస్య పరిష్కృతం అవ్వడమే కాదు, ఆ సిలువ తన చరిత్రను ఏం చేసింది? మార్చేసింది. అద్భుతం ఏంటంటే, తన ఆ రోజు నుంచి కరువంతా అయిపోయి చివరికి తన జీవితంలో అద్భుతాలు జరిగి, ఆ చనిపోయిన కుమారుడు బ్రతికించుకొని, ఒక అద్భుతం కాదు, సారేపతు అనే పరీక్ష ప్రాంతంలో పరీక్ష నెగ్గిన ఏకైక విధవరాలు ఉందంటే ఆ చరిత్రలో ఎవరు మిగిలిపోయారు? సారేపతు విధవరాలు మిగిలిపోయారు. కాబట్టి పోషించే దేవుడు మన దేవుడు. మనల్ని పరీక్ష గుండా తీసుకెళ్తే, అవును ప్రభా నేను సిద్ధమే. ఈవెన్ ఇఫ్ ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ఒబీడియన్స్, ఐఎమ్ రెడీ ఫర్ ఒబేయింగ్ వాట్ యు సే. నీవు చెప్పిన మాట విధే చూపించడానికి ఇష్టపడుతున్నా ప్రభా, నేను సిద్ధమే అని చెప్పడానికి తల వంచడానికి ఇష్టపడితే, వనరులు విఫలమైన ఒకటే మాట, ఆగిపోవద్దు, ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. She didn't quit, but she picked the sticks. Zarephath became a smelting place, and that smelting place became a place of refinery, and that place of refinery turned her last moment into the next miracle. She started doing the mundane, and God started పర్ఫార్మింగ్ ద మిరకల్. తను సామాన్యమైన చెప్పిన పనిని చేయడానికి ఇష్టపడింది, దేవుడు అద్భుతాలు తన జీవితంలో జరిగించడానికి ఇష్టపడ్డాడు. నువ్వు దేవుడు చెప్పిన మాటను విధే చూపించడానికి ఇష్టపడితే, అందుకొరకే యెషయా గ్రంథం 1:19, ఐషియా చాప్టర్ 1:19 త్వర చదువుకొని ఈ మాటను చదివి అద్భుతమైన ఈ సత్యాన్ని, కరువులో నుంచి జీవితంలో సమృద్ధిలోకి వెళ్ళాలి, దేవుని కార్యం అనుభవించాలి. ఈరోజు మన జీవితంలో వనరులు అన్ని క్షీణించిపోతున్నా, వనరులు విఫలమైపోయినా, పరుగు పందెంలో నిలబడి నేను పోరాడాలి,
అని ఎలా పోరాడగలను ప్రభు అని ఈరోజు ఆశపడితే రండి, యెషయా గ్రంథం 1:19 కలిసి చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుతారు. ఇంగ్లీష్లో బాగా రాస్తుందండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, ఇంగ్లీష్లో బాగా రాస్తుంది. ఇఫ్ యూ బి విల్లింగ్ అండ్ ఒబీడియంట్. మొదటిగా దేవుని మాట విధి చూపించడానికి హృదయంలో ఏముండాలండి? ఇష్టం ఉండాలి. ఇష్టం ఉండి ప్రభా ఇష్టపూర్వకంగా ఇది ఆఖరి ముద్ద, ఆఖరి పిండి, ఆఖరి నుండి అయినా తెలిసి కూడా ఈ 2 పుల్లలు నేను నమ్ముకున్నా, అడ్డకొయ్య నిలువుకొయ్య నమ్ముకున్నా, శిలువను నమ్ముకున్నా, నీ మాటకేం చూపిస్తా? విధి చూపిస్తా. ప్రాణాలు పోయినా సరే నీ మాట నమ్ముతా ప్రభా. సింహపు పిల్లలైనా సరే లేమి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలో కొద్దిగా నమ్ముచున్నాను ప్రభా. కరులో పోషించి దేవుడు నీవని చెప్పి ఆ నిలువు కర్ర, అడ్డకర్ర, సిలువ మహదైశ్వర్యమును, క్రీస్తు యొక్క మహదైశ్వర్యమును, కృపా మహదైశ్వరం నమ్ముకున్నట్లయితే ఆ 2 మాటలు రాస్తుంది. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్.